సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కింద ఫిల్ చేస్తున్నారు. టోటల్గా మనకి 117 అనమాట. సో 117 ఉద్యోగాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉంటున్నాయి. అండ్ దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ ఏమీ లేదు, జస్ట్ మీరు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇన్ డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. సో జస్ట్ మీరు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ బెంజ్లో జస్ట్ సంగారెడ్డి అని టైప్ చేస్తే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ సంగారెడ్డి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సో దీని మీద టిక్ చేసేసేయండి. ఈ విధంగా టిక్ చేస్తే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వెబ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాట్స్ న్యూస్ అంటే రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్లో చూసుకుంటే కనుక రిక్రూట్మెంట్ ఆఫ్ 117 వేరియస్ పోస్ట్ అండర్ NHM అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ అనమాట. NHM అంటే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని చూసుకుంటే కనుక 28 ఏప్రిల్ 2025. సో మనకి మొన్న రావడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ కూడా మనకి ఎంతో లేదు, May 3 వరకు మాత్రమే లాస్ట్ డేట్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం, ముందుగా మనం గైడ్ లైన్స్ అనేవి చూద్దాం నోటిఫికేషన్కి సంబంధించి. సో ఇవి గైడ్ లైన్స్, దాంతోపాటు మనకి అసలు ఏవే పోస్టులు ఉన్నాయనేది ఫస్ట్ చూద్దాం మనం. ఇది లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ రిక్రూట్మెంట్ అండ్ కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ అనమాట అండర్ NHM కింద సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మనకి ఈ యొక్క పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఇందులో మెడికల్ అండ్ నాన్ మెడికల్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. సో పీడియాట్రిషియన్ డాక్టర్ ఒక పోస్ట్ ఉంది. స్టాఫ్ నర్సు ఎవరైతే BSc నర్సింగ్ అండ్ GNM చేశారో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. మొత్తంగా మనకి 53 స్టాఫ్ నర్సులు అయితే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో BSc నర్సింగ్ కానీ GNM పాస్ అయి ఉండాలి. దాంతోపాటు TS నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు స్టాఫ్ నర్సు MSc నర్సింగ్ ఎవరైతే MSc నర్సింగ్ చేశారో వాళ్ళ కోసం అయితే 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వచ్చేసి టోటల్గా మనకి 17 అయితే ఉన్నాయన్నమాట. దాంతోపాటు మెడికల్ ఆఫీసర్ MBBS 6 ఉన్నవి. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. TBHP వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఫార్మసిస్ట్ వచ్చేసి మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి D ఫార్మసీ లేదా B ఫార్మసీ చదివి ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్నారో సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు అడగడం లేదు, జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఫిజిషియన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. DEIC మేనేజర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. డెంటల్ టెక్నీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ ఉందన్నమాట. దీనికి SSC అండ్ దాంతోపాటు డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ ఎవరైతే పాస్ అయ్యారో అండ్ దాంతోపాటు స్టేట్ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. తర్వాత మెడికల్ ఆఫీసర్ మెయిల్ అనమాట. RBSK MBBS అండ్ ISలో దీంట్లో మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ ఫీమేల్ దీంట్లో మనకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సో తర్వాత వచ్చేసి బయోకెమిస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి 10 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి మాత్రం జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సపోర్టింగ్ స్టాఫ్కి. తర్వాత కంటిన్యూజెంట్ వర్కర్ వచ్చేసి 7 ఉన్నాయి. వీరికి కేవలం 5th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత DEO డాటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి PGDCA సర్టిఫికేట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత ఆప్థమాలిక్ అసిస్టెంట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఎవరైతే డిప్లొమా ఇన్ ఆప్థమాలిక్ చేశారో అండ్ దాంతోపాటు స్టేట్ పారామెడికల్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదన్నమాట. తర్వాత అనెస్థీషియా వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. తర్వాత సిటీ రేడియోగ్రాఫర్, సో ఇది ఒక పోస్ట్ అయితే ఉంది. ఎవరైతే డిప్లొమా లేదా BSc రేడియాలజీ చదివి ఉన్నారో అండ్ దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట సిటీలో ఖచ్చితంగా. సో వాళ్ళైతే ఈ యొక్క రేడియోగ్రాఫర్ పోస్ట్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. టోటల్గా మనకి 117 వేకెన్సీస్ అయితే ఇందులో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇవి పోస్టులు కదా, ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఇంకొంచెం అయితే చూద్దాం మనం వేరే డీటెయిల్స్. సో టోటల్గా మనకి 117 పోస్టులు కదా, ఇది కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. సో ఏజ్ చూసుకుంటే కనుక మనకి 18 years అనేది ఉండాలి. అప్పర్ ఏజ్ వచ్చేసి 46 అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకి, సో అది కూడా మీరు చూసేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఎలా అప్లై చేయాలి. సో హౌ టు అప్లై అనేది కదా, ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వెబ్సైట్ లింక్ ఇచ్చారనమాట. ఇది ఇక్కడ చూసారా, సో దీన్ని రౌండప్ చేస్తున్నాను కదా, సో దీని మీద టిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ టిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద టిక్ చేసేయండి. సో ఇదే
మీరు అప్లికేషన్ పెట్టడానికి ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఎట్లాంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది, కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీరు ఈ యొక్క జాబ్స్కి అనేది అప్లై చేసుకోవాలి. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇది ఫిల్ చేయాలన్నమాట. సో ఫిల్ చేసి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు చెప్పారు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇన్ పర్సన్ అంటే పర్సన్గా అయినా వెళ్ళి మీరు డిఎంహెచ్ఓలో సబ్మిషన్ చేయొచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా సంగారెడ్డి డిఎంహెచ్ఓకి మీరు పంపించనమాట. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి. సో దీనికైతే మీరు పంపించవచ్చు, లేదంటే ఇన్ పర్సన్గా వెళ్ళి కూడా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ చేయొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు కదా, వీటన్నిటి డాక్యుమెంట్తో పాటు అండ్ దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని సెల్ఫ్ అటాస్టెడ్ చేయాలన్నమాట. సో సెల్ఫ్ అటాస్టెడ్ అంటే ఏం లేదు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని కింద ఇక్కడ సెల్ఫ్ అటాస్టెడ్ అని రాసి మీ నేము, డేట్, సిగ్నేచర్ చేయాలన్నమాట. ఇదే సెల్ఫ్ అటాస్టెడ్ అంతే. సో ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలని చూస్తే కనుక ఎస్ఎస్సి, ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి, ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ సర్టిఫికేటు, సో ఎవరికి ఏమేమి ఉంటాయో అవన్నీ. తర్వాత మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, పారామెడికల్ కానీ నర్సింగ్ కౌన్సిలింగ్ కానీ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్, తర్వాత లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు, లేదా ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ, ఎస్టీ, ఎన్సీసీ ఏవేవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు తీసుకెళ్ళాలి. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే మీరు స్టడీ బోనాఫైడ్స్ అనేవి తీసేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, తర్వాత రిలవెంట్ సర్టిఫికేట్ రెస్పెక్టివ్ కండిషన్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్లో అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్, తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద కన్సర్న్ మెడికల్ కౌన్సిల్ ఇంతకుముందే చెప్పాను. తర్వాత ఫోటోగ్రాఫ్. సో ఇదనమాట. సో ఫోటో అనేది ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే కనుక మనకి నోటిఫికేషన్ వచ్చేసి 29/4/2025 ఈ యొక్క నోటిఫికేషన్ అంటే నిన్న నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ మనకు వెబ్సైట్లో 28నే పెట్టారనమాట. కాకపోతే అప్లికేషన్స్ వచ్చేసి తీసుకోవడం వచ్చేసి నిన్న నుంచి తీసుకుంటున్నారు, 29th నుంచి, వాళ్ళ 30 కదా. సో స్టార్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్, సో నిన్న నుంచి మనకు తీసుకుంటున్నారు. సో లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక May 3rd, 2025 అనమాట. అంటే ఇంకా మనకి 3 days అయితే ఉంది. ఈ 3 daysలో మీరు ఏ జాబ్కి అయితే ఎలిజిబుల్ అయ్యారో ఆ జాబ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసేసుకొని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. సో ఫిల్ చేసిన తర్వాత మీరు సంగారెడ్డి డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది May 3rd లోపు అయితే మీరు సబ్మిషన్ చేసేసేయండి అనమాట. సో ఎట్లాంటి ఆన్లైన్ లింక్ అనేది లేదు, కేవలం ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు మీ యొక్క పోస్ట్కి అనేది అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కానీ గైడ్లైన్స్కి సంబంధించి కానీ అక్కడ నుంచి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదువుకుని మీరు మీ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.